సో మా అమ్మ ఈరోజు లెగ్స్ డే కదా, సో ఫస్ట్ లెగ్ ప్రెస్ చేద్దాం. ఇలా 4 సెట్లు ఏరి 4 సెట్స్ 10 to 15 రెప్స్ అయితే లేపండి మామ. వెయిట్ చూసి కదా ఎంత వేసుకున్నాను, సో ఎక్కువనే వేసుకోవాలి మంచిగా. సో మీకు అయితే లేపురి, లేకపోతే తక్కువనే వేసుకోరి. నాకైతే అసలు పడదు, ఎక్కువ వేస్తేనే పడుతుంది. సో అందుకే వెయిట్ ఎక్కువ చేసిన. 200 ల్యాప్స్ ఎంతనే వేసిన మామ, అంటే 100 kgs వేసిన మొత్తానికి. మామ ఇప్పుడైతే హ్యామ్స్ట్రింగ్ ఎక్స్టెన్షన్ మామ, ఇది 4 సెట్స్ వేయండి. ఇందులో కూడా 10 to 15 రెప్స్ అయితే పక్కా లేపండి. సో మధ్యలో అయితే వాటర్ వేసుకోండి మంచిగా. చూసి కదా స్లోగా వేయాలంతే, స్లోగా వేయండి, నీట్గా వేయండి, అంతే చాలు. మామ ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్, ఇందులో కూడా 4 సెట్స్ వేయండి, నీట్గా స్లోగా వేయండి. సో ఏంటంటే ఇక మంచిగా స్లోగా వేస్తేనే వెయిట్ పడుతుంది కదా మామ. ఇదైతే వెయిట్ తక్కువనే వేసుకున్నాను, ఒక 32. సో మంచిగా వేసేయండి మామ. ఇప్పుడు కాఫ్ రైసెస్ మామ, కాఫ్ రైసెస్ 4 సెట్స్ వేద్దాం. 10 to 15 రెప్స్ నీట్గా లేపాలి. సో స్లోగా వేయండి, అంతే చాలు. ఇట్లా లెగ్స్ ఇట్లా పైకి లేపాలి మామ. కాఫ్ రైజ్ అంటే ఇదే 30 వేసుకున్నాం మంచిగా వెయిట్. సో వెయిట్ ఎక్కువ వేసుకుంటే మంచిగా పడుతుంది మామ, లేకుంటే పడదు అసలు. సో స్లోగా వేయండి చాలు. వాటర్ అయితే పక్కా వేసుకోండి మధ్య మధ్యలో వేరియేషన్కి. చలో. సో ఇక లాస్ట్ మనం యాప్స్ 2 వేరియేషన్స్ వేసామంటే మనది అయిపోయింది మామ, మన స్టోరీ అయిపోయింది. ఈరోజు వర్కౌట్ అయితే అయిపోయినట్టే. ఇక రేపు సండే ఆఫ్, ఇక మండే రోజు ఉంది మళ్ళీ మనకి. చలో మామ, నీట్గా స్లో వేయండి అంతే, ఏ వేరియేషన్స్ అయినా వేయండి. సో మామ ఈరోజు డే 51 అయితే ఫినిష్ అయింది. డే 51. సో కంటిన్యూ చేయండి పక్కా. రిజల్ట్స్ అయితే 100% ఉంటాయి కంటిన్యూ చేస్తే, లేకుంటే అస్సలు ఉన్నాయి. సో ఏది చేసినా కంటిన్యూ అయ్యింది మామ, పక్కా రిజల్ట్స్ ఉంటాయి. అస్సలు మిస్ కాకండి. మండే టు సాటర్డే వేయండి, సండే అయితే రెస్ట్, పక్కా ఒకరోజు అయితే రెస్ట్ తీసుకోవాలి మనం. సో రేపు ఆఫ్ మనది, రేపు సండే. డైట్ పక్కా మెయింటైన్ చేయరు, అన్నీ మెయింటైన్ చేస్తేనే పక్కా చేంజ్ అవుతుంది. చలో ఇక మండే కలుద్దాం. సీ యూ అండ్ సీ యూ.